నమస్తే, నేను మీ అర్చన. 2018వ సంవత్సరంలో ప్రార్థన అనే ఒక 7 ఏళ్ల పాప నందిని అనే ఒక కన్నడ సీరియల్ని చూసి ఇన్స్పైర్ అయి అందులో ఉన్న ఒక ఫైర్ స్టంట్ని ట్రై చేసి దురదృష్టవశాత్తు చనిపోయింది. అలాగే ఢిల్లీలో ఒక నేరం జరిగాక పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకొని నేరస్తులను పట్టుకొని నిలదీసి అడగ్గా వాళ్ళు క్రైమ్ ఎలా చేయాలన్నది సీరియల్స్ ని చూసి నేర్చుకున్నామని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇటువంటి కేసులే వాళ్ళకి దాదాపు ఒక 20 దాకా వచ్చాయని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అర్థమై ఉంటది కదా ఈ వీడియో కాంటెక్స్ట్ ఏంటి అని. సీరియల్స్ వల్ల కలిగే నష్టాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ మీకు క్లియర్ గా చెప్పాల్సింది ఏంటి అంటే, సీరియల్స్ ని డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ లేదా ఛానల్స్ వాళ్ళు కానీ సొసైటీని ఉద్ధరించాలన్న ఉద్దేశంతో అయితే ఖచ్చితంగా తీయరు. వాళ్ళకి కావాల్సింది టీఆర్పీ రేటింగ్ ఎక్కువగా ఉండడం, అలా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం. అందుకే జనాలు బాగా ఇంట్రెస్టింగ్ గా చూసే ఫ్యామిలీ గొడవలు, చేతబడులు, అక్రమ సంబంధాలు, బాల్య వివాహాలు, కిడ్నాప్లు, కాంట్రాక్ట్ మ్యారేజ్లు థీమ్ గా పెట్టుకొని సీరియల్స్ తీస్తారు. సీరియల్స్ చూడడం ద్వారా మనకి తెలియకుండానే స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ డెవలప్ అవుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. అదేంటి, మేము రోజంతా కష్టపడి అలసిపోయి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే కదా సీరియల్స్ చూసేది, అలా ఎలా అవుతుంది అని అంటే, సీరియల్స్ సినిమాలా కాదు. సినిమా అంటే 3 గంటల్లో మనకి మొత్తం తెలిసిపోతుంది. అసలు ఏ స్టోరీ లేకుండా సంవత్సరాలు సాగదీస్తుంటారు సీరియల్స్. మనకేమో వాళ్ళిద్దరు గొడవ పడ్డారు కదా, నెక్స్ట్ ఏమైందో, అసలు వాళ్ళిద్దరు కలుస్తారో లేదో, ఆవిడెందుకు అలా చేస్తుంది అన్న ఈ టెన్షన్తో మనకి తెలియకుండానే ఈ ఇష్యూస్ వస్తున్నాయన్నమాట చాలా మంది. స్పెషల్గా రూరల్ ఏరియాస్లో సీరియల్స్ చూసేటప్పుడు అందరూ కలిసే చూస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, అలాగే చిన్నపిల్లలు. ఈ సీరియల్స్ ప్రభావం పిల్లల పైన ఎంతలా ఉంటుందో అసలు. సీరియల్స్ లో చూస్తుంటారు కదా, ఇంట్లోనే ఒకరు విలన్ గా ఉండడం, వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టడం, ఇంకా కొన్ని సీరియల్స్ లో అయితే చిన్న పిల్లలని విలన్లుగా పెడుతుంటారు. ఇవన్నీ కలిసి పిల్లల మైండ్ ని పొల్యూట్ చేస్తుంటాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసేది యాక్టింగ్ అని మనకి తెలుసు, కానీ చిన్న పిల్లలకి తెలియదు కదా. ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి? అలాగే మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.